ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరం చూడడానికి ఒకలాగానే ఉంటాయి. ఉప్పు వేరు, కర్పూరం వేరు. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. పుణ్యం సంపాదించుకున్న వాళ్ళు, సంపాదించుకోని వాళ్ళు వేరువేరుగా ఉంటారు. అలాగే ఇక్కడ పుణ్యం సంపాదించుకోవడం ఉంటేనే మనం ఆధ్యాత్మిక మార్గంలోకి రాగలుగుతాం. పుణ్యం కావాలంటే ధర్మం చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, దైవంగా ఎదగాలి, ఇతరులకి సహాయం చేయాలి, సహకారం అందించడం కోసం ఉన్నాం. కానీ ఇతరుల్ని ఎంచడానికి లేము మనము. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. సతులు సుతులు మాయ సంసారములు మాయ ధనము ఘనము మాయ తనువు మాయ మాయ గెల్చువాడు మర్మజ్ఞుడగు యోగి విశ్వదాభిరామ వినురవేమ. సతులు సుతులు మాయ. సతి అంటే భార్య కాదు, సతి అంటే మనస్సు. ఆ మనసుకు పుట్టిన పుత్రులే సుతులు. సుతులంటే పుత్రులు కాదు, సుతులంటే ఆలోచనలు. మనసుకి ఆలోచనలు పుడుతూ ఉంటాయి. 60-70 వేల ఆలోచన చేస్తుంటాం రోజుకి. ఈ సంసారం అంతా మాయ. సంసారం అంటే ఈ ప్రపంచం. ఇదంతా మాయే. ఏదో ఒక రోజు మాయమైపోతుంది. మనమైనా మాయమైపోతాం, అది మాయమవుతుంది. ఏది శాశ్వతంగా ఉండదు. ధనము ఘనము మాయ. ధనము, సంపదలు కానీ, కీర్తి కానీ, ప్రతిష్టలు కానీ అన్నీ మాయమైపోతాయి. ఈ శరీరం కూడా మాయమవుతుంది. ఈ మాయని గెలుచుకోవాలి మనం. యోగి మాత్రమే మాయని గెలవగలడు, మర్మజ్ఞుడు యోగి. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. కాశీ కాశీయనుచు కడు వేడుకతో పోదురు అందుగల్గు దేవుడిందులేడే ఇందుగలడు హృదయంబులెస్సైన విశ్వదాభిరామ వినురవేమ. పుణ్యక్షేత్రాలకి మనం దేవుడున్నాడని అక్కడికి వెళ్తాం. అక్కడ ఏ దేవుడున్నాడో ఇక్కడ మన లోపల కూడా అదే దేవుడున్నాడు. మన హృదయం లెస్ అయితే మన లోపలే ఆ దేవుడు ప్రతిష్ఠితపడతాడు. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. కుండ కుంభమన్న కొండ పర్వతమన్న ఉప్పు లవణ మన్న ఒకటిగాదే భాషలిటుల వేరు పరతత్వమొక్కటే విశ్వదాభిరామ వినురవేమ. కుండ కుంభమన్న, కుండ కుంభం, కుంభం అన్న కుండన్న ఒకటే, లవణం అన్న ఉప్పు అన్న ఒకటే, లేదా కొండ పర్వతం. ఇలా పేర్లు, భాషలు వేరువేరుగా ఉంటాయి కానీ పరతత్వం ఒకటే. శివుడన్నా, రాముడన్నా, కృష్ణుడన్నా భగవత్ స్వరూపాలు అంతా ఒకటే. అల్లా అన్నా, జీసస్ అయినా అందులో ఉన్న పరమాత్మ పరతత్వము ఒకటే. పేర్లు వేరు, భాషలు వేరు. నీరన్నా, పాని అన్నా, వెళమన్నా, తన్ని అన్నా ఒకటే. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. ఎచటి నుండి వచ్చు, 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 ఎచటి నుండి వచ్చు,
ఎచటికి దాబోవు నిద్రచంద మెరుగా నేర్చెనేని ఆత్మరాకపోకలు అతడే పో శివయోగి విశ్వదాభిరామ వినురవేమ. ఎచ్చటి నుండి మనం వచ్చామో ఎక్కడికి వెళ్తామో నిద్రలాగే శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఒక నిద్రలో ఎలాగైతే వెళ్ళొస్తామో అలాగే వెళ్ళొస్తుంటాం. అలా వెళ్ళి వచ్చే రాకపోకలు వదిలించుకోవాలి మనం. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. పక్షి జాతి బట్టి పరగహింసను బెట్టి కుక్షి నిండ కూడు కూరుటకును వండి తినేడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ. హాయిగా ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకమవుదాం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా ప్రశాంతంగా రాయి రాయి గూర్చి రాయంగ రాయంగ నున్ననైన అటుల అన్ని పనులు పాటు చేసినంత పరిపాటి అగునయ విశ్వదాభిరామ వినురవేమ. చివరి ఒక్క నిమిషం దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. సంధ్య వార్వనేమి జపము సేయగనేమి వేదశాస్త్ర ములను వెలయనేమి పరముగనని వాడు బాపడు కాడురా విశ్వదాభిరామ వినురవేమ. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. 30 సెకండ్స్ కేవలం శ్వాస. ట్వంటీ సెకండ్స్. టెన్ సెకండ్స్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. గట్టిగా గట్టిగా క్లాప్స్ కొడదాం. గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ.
వెంకటాపురం గ్రామంలో 21 రోజు ధ్యాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహా అద్భుతంగా సద్భావన శాకాహార ర్యాలీ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మనం గౌరవనీయులైన పిరమిడ్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మాస్టర్స్, బిగ్ హ్యాండ్స్, గట్టిగా క్లాప్స్ కొట్టుకోవాలి మాస్టర్స్. అలాగే పిరమిడ్ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరంపల్లి హనుమంతరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మాస్టర్. అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ జిల్లా అధ్యక్షురాలు కాటపల్లి శైలజ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మాస్టర్. గట్టిగా బిగ్ క్లాప్స్. మన గౌరవ అతిథుల్ని మర్యాదకి ఇవ్వటంలో మన క్లాప్స్లోనే గొప్పతనం ఉన్నది. వారిని అంత ఘనంగా మనం ఆహ్వానించుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారా మాస్టర్స్. అలాగే పిరమిడ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ ప్రసాద్ గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మాస్టర్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి అడుగుజాడల్లో వారు కోరిన కోరికల్లో వారు ఏమన్నారు? పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్, సేవా జగత్, ఇవి కోరుకున్నారు. అవి అన్నీ కూడా. అలాగే గోదాదేవి పిరమిడ్ మాస్టర్ గారు రామనాథం గారు వేదిక రావాల్సిందిగా కోరుకుంటున్నాం మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఇల్లెందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్, పిరమిడ్ సేవాదళ్ ఇన్ఛార్జ్ రమేష్ గారిని కూడా, కొమ్మినేని రమేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మాస్టర్. అలాగే మన గోదాదేవి పిరమిడ్ సీతయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మాస్టర్. వెంకటాపురం గ్రామ పిరమిడ్ మాస్టర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరవనీయులు రావూరి పకేరే గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మాస్టర్. అలాగే కొత్తగూడెం 108 పిరమిడ్ రాఘవ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మాస్టర్. మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు గారిని, వెంకటేశ్వరరావు గారిని, ఇల్లెందు వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మాస్టర్. ఈ కార్యక్రమాన్ని గౌరవాధ్యక్షులుగా మన సూరంపల్లి హనుమంతరావు గారికి ఈ స్థానాన్ని ఇస్తూ ఇప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని వారు నడిపించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం మాస్టర్. ఒక్కసారి హనుమంతరావు గారికి మనం క్లాప్స్ కొట్టుకుందాం మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అలాగనే స్వర్ణమాల పత్రి గారికి, మన ఆది గురువు సదానంద యోగి గారికి కూడా క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన వై నాగేశ్వరరావు గారికి గట్టిగా మరి దంపతులకి క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఈరోజు ఇక్కడ ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, వారి మాటల్లో మనం విందాం. మీరు ఒక 2 మాటలు మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. నా పేరు వాస్తవంగా రికార్డెడ్ ప్రకారం వై ఎల్లమద్ది నాగేశ్వరరావు. మా నాన్నగారు ఎల్లమద్ది భూషయ్య గారు, మా అమ్మగారు ఎల్లమద్ది లక్ష్మీకాంతమ్మ గారు. మా తల్లిదండ్రులకు నేను పాదాభివందనం చేసుకుంటూ
వారి జీవితాన్ని నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు. మా అమ్మ ఎప్పుడు దాన ధర్మాలు చేసేవారు. అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతో నేను కూడా ఈ సేవలకు రావటం జరిగింది, ఈ ధ్యానంలోకి. నాకు ఒక రకంగా చెప్పాలంటే మా అమ్మే స్ఫూర్తి. మా అమ్మ లేనిది నేను లేను. మా అమ్మ తర్వాత భూమి. మా అమ్మ ఎందుకో దాన ధర్మాలు చేసేది కాబట్టి మా బాబు కూడా ధర్మయ్యలాగా ఉండాలా, దాన ధర్మాలు చేయాలా, ధర్మంగా ఉండాలనే ఉద్దేశంతో పెట్టారు. ధ్యానంలోకి రాకముందు నేను ధర్మంగా ఉన్నానో లేదో నాకైతే తెలియదు, లేను అని నేను అనుకోవాలి. కానీ ధ్యానంలోకి వచ్చినాక ధర్మ బాటలో ధర్మంగా ఉండటం నేర్చుకున్నాను. మాటల్లోనైనా దేంట్లోనైనా కానీ మా అమ్మ చెప్పినటువంటి ధర్మయ్య అనే నామకరణానికి నేను న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ధర్మయ్యని వెంకటాపురం గ్రామంలో ఆ పేరుని నిలబెట్టుకుంటానని మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ సాక్షిగా నేను మనవి చేసుకుంటూ వారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మాస్టర్స్, నేను ఉద్యోగరీత్యా పాల్వంచలో 40 సంవత్సరాల జీవితాన్ని గడుపుతున్నామండి. ఎన్నో చేశాము. స్కూళ్ళు నడిపాము, ఫైనాన్స్ చేశాము, ఏది చేసినా కానీ సరే, వ్యవసాయం చేశాము. ఏది చేసినా కానీ సరే నాకు ఎక్కడా తృప్తి దొరకలేదు. ఎక్కడో ఏదో చెయ్యాలనే ఆశతోటే నాకు మా గురువు గారు అయిన హనుమంతరావు గారి ద్వారా ఈ ధ్యానంలో రావడం జరిగింది. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఆ రోజు నుంచి నేను ధ్యాన సాధన చేస్తూ చెయ్యాలి అనేది హనుమంతరావు గారు చెప్పారు, నువ్వు ధ్యానం చేయటం లేదు సరిగా, ఎక్కువగా చేయాలనేది. నేను చేయకుండా కొన్ని రోజులు కామ్గా ఉన్నాను. మన రాధా మేడం గారి పిరమిడ్ వార్షికోత్సవానికి వెళ్ళిన రోజు నేను వాస్తవంగా ధ్యానం చేయాల. నాకు నిద్ర వచ్చి అరుగు మీద పడుకున్నాను. వ్యాన్లో వస్తుంటే హనుమంతరావు గారు ఒకటే మాట అన్నారు, నాగేశ్వరరావు ఏదో జరగబోతుంది, ఏం జరిగిద్దో నాకు అర్థం కావట్లేదు, నీ మీదనే వస్తుంది నాకన్నా అన్నారు. అన్న మరుసటి రోజే నేను మూలమడిపోయాను. ఎందుకంటే నేను న్యాయం చేయాలి, అక్కడ పిరమిడ్ దగ్గర ధ్యానం చేయాల. ఏం చేశాను, కళ్ళు మూసుకొని పడుకున్నాను అరుగు మీద. ఆ రోజు పసిపిల్లలు ఎలా అయితే ఉంటారో, లేదా 100 సంవత్సరాలు దాటిన పిల్లలు ఎలా ఉంటారో, నడవచి లెగిచి నడవలేని పరిస్థితుల్లో ఒకటికి వెళ్దామన్నా కానీ కనీసం పక్కనున్న ఫోన్ తీసుకొని నా బిడ్డకి, నాకు అల్లుడికి, మా బంధువులకు ఫోన్ చేద్దామన్నా కానీ ఫోన్ అందుకోలేని పరిస్థితి నాది. ఎందుకంటే అది కర్మ సిద్ధాంతం అన్నారు. నేను అక్కడ ధ్యానానికి నేను ప్రాముఖ్యత ఇవ్వకుండా నిద్రకి ప్రాముఖ్యత ఇచ్చాను. ఆ ప్రభావం నా మీద పడింది. గురువు గారు కాబట్టి వారికి తెలిసిపోయింది. ఒక పత్రిజీ సార్కే తెలుస్తుంది అనుకున్నాను, కానీ గురువులందరికీ కూడా మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా మాట్లాడుతున్నాం, ఏం తింటున్నాం అనేది మనకు అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఆ గురువుగారు చెప్పారు, వచ్చేసి ఒకటే అన్నారు, నాగేశ్వరరావు నీకేమి కాదు, నువ్వు ఒక అర్ధగంటలోనే లెగుస్తావు అన్నారు. అర్ధగంట 45 నిమిషాల్లో లేచాను, ఫ్రీ అయిపోయాను. నాగేశ్వరరావు నువ్వు ఎందుకు చేయలేదు రాత్రి ధ్యానం అన్నారు. వారు చూడలే, వారు ధ్యానంలో ఉన్నారు, నన్ను అసలు గమనించలే. నేను వారిని గమనిస్తున్నాను, నన్ను ఎవరు చూస్తున్నారా ఏంటా అని. అంటే నేను ఆడ నటన చేశాను. ధ్యానాన్ని ఎప్పుడు కూడా మనం నటన చేయొద్దు, జీవితాన్ని నటన చేయొద్దు. ఆ అనుభవం నాకు బాగా ఉంది. అలా ఉన్న తర్వాత ధ్యానంలోకి వచ్చి నువ్వు గంటలు ధ్యానం చేయి నాగేశ్వరరావు అంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యానం ఎలా చేస్తున్నా అంటే అండి, గంట పోయి 2 గంటలు పోయి 3 గంటలు పోయి పౌర్ణమి ధ్యానం వచ్చిందంటే రేత్రంతా ధ్యానం చేస్తున్నాను. దానికి హనుమంతరావు గారు, ఓకే నాగేశ్వరరావు నువ్వు లైన్లోకి వచ్చినావు, నీ గోల్ ఏందో ఇక నువ్వు చూసుకో అన్నారు. ఇక నేను అన్ని పిరమిడ్ల దగ్గరికి వెళ్ళటం రావటం చూసుకోవటం జరుగుతుంది. ఏదో చెయ్యాలనే ఆశతోటి హనుమంతరావు గారు కట్టించిన పిరమిడ్లు ఒక 5 సంవత్సరాలు నడిచిన తర్వాత ఎందుకో మూలం పడిపోయినాయి. పత్రిజీ సార్ని అడిగారు హనుమంతరావు గారు, ఏమని, సార్ మీ శక్తిని ఉపయోగించి ఆ పిరమిడ్లు రీఓపెన్ చేయించండి సార్, నాకు ఏడుపు వస్తుంది సార్, నేను తట్టుకోలేకపోతున్నాను సార్, వారం రోజులు అయితే నేను అన్నం తినకుండా అని హనుమంతరావు గారు పత్రిజీ సార్కి చెప్పారు. వరై నీ పని అయిపోయింది, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసినావు. దానోడు వేరేవాడు ఉన్నాడు,
వాడు ఎవడో వస్తాడు, వాడు చూసుకుంటాడు, నీకెందుకురా, నువ్వు కామ్గుండు, నేను నా శక్తిని నా ఇవ్వను, దానోడు దానికి వస్తాడని చెప్పారు. అన్న తర్వాత సార్ కామ్ అయిపోయారు. కొన్ని రోజుల తర్వాత నేను యోగా నేర్చుకునేవాడిని. అంటే ఆసనాలు యోగా నేర్చుకుంటూ మా కేటీపీఎస్లో ఇంజనీర్లు ఉంటారు, ఎస్సీ గారు, సిఈ గారు, ఏఈ గారు, ఏడీ గారు, డిఈ గారు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళతో పాటు నేను ధ్యానం అక్కడ యోగా చేసుకుంటూ ఉండేవాడిని. ఆ సార్లు అన్నారు, నాగేశ్వరరావు గారు మీరు ధ్యానం కూడా చేస్తారట కదా, మీరు ధ్యాన గురువు అంట కదా, మాకు ధ్యానం నేర్పుతారా అన్నారు. ఓ తప్పకుండా నేర్పుతాను సార్ అని చెప్పి అక్కడ ధ్యానం నేర్పడం జరిగింది. నేర్పిన తర్వాత అక్కడ కార్యక్రమం ఏమైపోయిందంటే, అక్కడ వద్దండి మేము ఇక్కడ వేరే ప్రోగ్రామ్ ఉంది, మీరు ఇక్కడ ఖాళీ చేయాలన్నారు. వేరే ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉంది, అక్కడికి పోయినా. అక్కడ పోయి 2 రోజులు చేసిన తర్వాత వాళ్ళు మాకు ఇక్కడ మ్యారేజెస్ ఉన్నాయండి, మీరు ఖాళీ చేయాలండి అన్నారు. ఈ ఎస్సీ గారికి ఒకటే చెప్పాను, సార్ మనం ఎత్తుక్కోవటం ఎందుకు సార్, మన దగ్గర పిరమిడ్లు 2 పిరమిడ్లు ఉన్నాయి, ఒక యోగా హాల్ ఉంది, చక్కగా మనం దాన్ని రన్ చేసుకుందాం సార్ అంటే, నాగేశ్వరరావు గారు అది ఓపెన్ చేయటం మన వల్ల కాదు, అది గత 10 సంవత్సరాల నుంచి మూలన పడి ఉన్నది, మన వల్ల కాదని. లేదు సార్ అయిద్ది, దానికి ఏం చేయాలనో చెప్పండి సార్, నా సహాయశక్తులు నేను చేస్తున్నాను. అంటే మరి సిఈ గారి దగ్గరికి పోతాం, సిఈ గారితో మాట్లాడేసి తీసుకుందాం అన్నారు. సరే అన్నాను. సిఈ గారి దగ్గరికి పోతే అసలు అవి ఎందుకు క్లోజ్ అయినాయి, అవి కావడానికి కారణం ఏంది అని అడిగారు. సరే ఏదో కొంతమంది వ్యక్తుల ద్వారా అక్కడ తినకూడని ఆహారం తీసుకోవటం వల్ల ఆ పిరమిడ్లు మూతలపడినాయి. ఇది సార్ జరిగింది అన్న. అంటే మరి రేపు కూడా అదే జరిగేదిగా అంటారు. సార్ అదే ఆధ్యాత్మిక ఆలయం సార్, అది దేవాలయం, అది ఒక ప్రాంగణం సార్, అటువంటిది జరగకుండా నేను హామీ ఇస్తాను సార్ మీకు అన్నాను. అక్కడ గొడవలు అయితే అన్నారు. గొడవలు కాకుండా నేను చూసుకుంటాను సార్. అయితే నువ్వు అగ్రిమెంట్ రాయమన్నారు. అగ్రిమెంట్ రాసాం. అగ్రిమెంట్ రాసిన తర్వాత అందరూ ఒప్పుకొని ఆ పిరమిడ్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ పిరమిడ్ ఓపెన్ చేయటానికి 450 మందితోటి మనం చక్కగా దాన్ని ఎంత గ్రాండ్గా అంటే పిప్పెళ్ళ ప్రసాద్ గారి సంగీత ధ్యానంతో మనం అక్కడ ఓపెన్ చేయటం జరిగింది. అప్పుడు హనుమంతరావు గారు, నాగేశ్వరరావు నా కళ నెరవేరింది, శిష్యుడు అంటే నువ్వు నీలాగనే ఉండాలా, గురువుగారు ఎవరు వాడు దానివాడు దానికి వస్తాడులే అంటే ఎవరో అనుకున్నాను, నీ రూపంలో వచ్చిండు పత్రిజీ సార్, అక్కడ ఆ రూపంలో నడిపిస్తున్నాను. ఈరోజు అక్కడ ఆ కార్యక్రమంలో ఫస్ట్ 4, 5, 10 మందితో నడిచిన కార్యక్రమం ఈరోజు ఆధ్యాత్మిక ఆదివారంగా ప్రతి ఆదివారం 70, 80, 90 మంది ధ్యానులు అక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని, సజ్జన సాంగత్యం చేసుకొని, ధ్యాన ప్రసాదం తీసుకొని వాళ్ళ జీవితాలలో కొత్త వెలుగులు నింపుతూ, మా జీవితంలో పెళ్ళయ్యే మాకు ఇన్ని సంవత్సరాలైనా మేము ఇంత సంతోషంగా ఎవరూ లేవు, ఏనాడు లేవని దంపతులు అన్న ఒక 10, 20 మంది దంపతుల నోట మేము ఉన్నాం మాస్టర్. దానికంతటికి కారణం కూడా ఆ పిరమిడ్ల యొక్క శక్తే మాస్టర్స్. ఆ హనుమంతరావు గారు మరి ఏ ఉద్దేశంతో కట్టించారో ఏంటో, అంత ఎనర్జీ లెవెల్స్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి కాస్మిక్ వ్యాలీలో ఎంత ఎనర్జీస్ ఉన్నాయో సరే అంత లేకపోయినా కానీ మొత్తానికైతే ఉన్నాయి అక్కడ. అవి ఉన్నాయన్న తర్వాత నాకు అంతా బాగానే ఉంది. ఎందుకో ఈ మధ్య రీసెంట్గా ఇక్కడ కందుల సరోజిని గారు ఊరికే చెప్తుండేవారు, ధర్మయ్య నువ్వు ఇక్కడికి రా, నువ్వు ఇక్కడికి వస్తే మనలో ధ్యానం నడుస్తుంది, నాకు ఆ ధైర్యం ఉంది, నేను పిలిస్తే ఎవరు రావట్లేదు, ఇక్కడ ధ్యానం నడట్లా, ఒకవేళ వచ్చినా కానీ 1 రోజు 2 రోజులే ఉంటున్నారు, నడవట్లేదు అన్నారు. మరి ఆ పత్రిజీ సారు నాకు శక్తి ఇచ్చిండు అనేది నాకు అర్థమైపోతుంది. సరే అమ్మా నేను వస్తాను అని చెప్పేసి ఇల్లు బాగు చేయించుదామనే ఉద్దేశంతో, ఇల్లు బాగు చేయించుకుంటూ ఇక్కడ చేయని పనులు చూసుకుందామనే ఉద్దేశంతో, ఇక్కడ స్వార్థం కూడా ఉంది నాకు, ఈ 2 పనులు చేసుకుంటూ ఇక్కడ ధ్యానం నడిపియాలా అనే కాన్సెప్ట్ తోటి ఫస్ట్ రోజు మా అనంతలక్ష్మి అని మా మేనగోడలు, అప్పటిదాకా నేను అసలు ఇంకా ధ్యానం ఇవాళ మొదలు పెట్టాలనే ఉద్దేశంతో లేదు. ఫస్ట్ తారీఖు నాడు మా అనంతలక్ష్మి ఫోన్ చేసి, తను కూడా ఇప్పుడు స్టేజ్ మీద మీకు పరిచయం చేస్తాను, ఫోన్ చేసి మామయ్య ఇక్కడ ధ్యానం చేయాలా, నువ్వు ఒక్కళ్ళనో 2, 3 కూర్చోబెట్టి మేము వచ్చి ధ్యానం చెప్తాము, మిట్టా మనోహర్ గారు వస్తారు, మాకు అవకాశం ఏ మామయ్య అన్నారు. సరోజిని గారు ఉన్నారు కమ్మా, సరోజిని గారు చెప్పారంటే సరోజిని గారు మీ పేరే చెప్పారు. సరోజిని గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా మీ కోడలు గారు ఇట్లా నాకు ఫోన్ చేశారండి, మీ పేరే చెప్పాము అనేసి అన్నారు. ఆ సరోజిని మేడం గారి మాటకి విలువిచ్చి, మా కోడలు గారి మాటకి విలువిచ్చి, ఆ పత్రిజీ సారు నన్ను ఈ రూపంలో, పత్రిజీ సారు రూపంలో మనం ఇక్కడికి రావడం జరిగింది.
వచ్చిన తర్వాత ఆ రోజు మేము ఒక 5-10 మంది అవుతాం అనుకుంటే 35 మంది మాస్టర్స్ ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నారు. ఆ రోజు మొదలు పెట్టుకున్న తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత ఉన్న మాస్టర్స్ అందరినీ కూర్చోబెట్టి మన దగ్గర 21 రోజు ధ్యానం నడిపిద్దామని చెప్పినాం. 2వ తారీఖు నుంచి 21 రోజు ధ్యానం చేయటం జరిగింది మాస్టర్స్. ఎక్కడికి ఎప్పుడు ఎవరు రాని మాస్టర్స్ ఎంతెంత దూరం నుంచో, చాలా దూరం నుంచి మాస్టర్స్ వచ్చి ఇక్కడ క్లాసులు ఇచ్చి ఇక్కడ ప్రతిరోజు 30 మందికి ఏనాడు తగ్గటలేదండి. 20, 25, 30 ఇవాళ 200 మంది మాస్టర్స్ ఇక్కడ మన వెంకటాపురం గ్రామంలో వెలువయ్యి ఉన్నారంటే నిజంగా పత్రిజీ సార్కి మనం సార్ కళలు నెరవేరిని అనేది నాకు అర్థమవుతుంది మాస్టర్స్. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇలా నిర్వహించడం జరిగింది. మా వెంకటాపురం పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున వాళ్ళకి నేను పాదపద్మాలకి నేను ఆత్మ ప్రణామాలు చేసుకుంటున్నా మాస్టర్స్. ఈ రోజుతోటి ఇక్కడ ఆగిపోదు మాస్టర్స్. ఇక్కడ వెంకటాపురం గ్రామంలో ఈ ఒక్క రోజుతోటి ఆగిపోదు. వెంకటాపురం గ్రామ మాస్టర్స్ ఎంతమంది అయితే ఉన్నారో తుది శ్వాస వరకు వెంకటాపురం మొత్తం ధ్యానమయం అయ్యేంత వరకు ఎవరూ నిద్రపోరు మాస్టర్స్. నేను ఈ రూపంగా నేను ప్రమాణం చేస్తున్నాను మాస్టర్స్. ఆ పత్రిజీ సార్ యొక్క దివ్యశక్తితోటి వెంకటాపురం మొత్తం ధ్యాన వెంకటాపురం అయిపోతుంది మాస్టర్స్. పెట్టుగోడలు ఎలా అయిందో వెంకటాపురం అలా అవుతుంది మాస్టర్స్. నాకు మీరందరూ వచ్చి ఇంత సంతోషాన్ని ఇంత ఆనందాన్ని ఇచ్చారు అంటే నిజంగా మా వెంకటాపురం పిరమిడ్ మాస్టర్స్ యొక్క గొప్పతనం అని చెప్పుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మీ పాదపద్మాలకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నా మాస్టర్. అలాగే 142 దేశాలు చూస్తున్నటువంటి ఈ పిరమిడ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా, పిఎంసి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను పేరు పేరున చెప్తున్నా మాస్టర్స్. మా వెంకటాపురం అతి త్వరలో ధ్యాన వెంకటాపురం అయిపోతుంది. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి, ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నా మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే నాగేశ్వరరావు కొద్దిగా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి ధ్యాన సాధన చేస్తే అలా పట్టుదల పెరిగింది. మరి అందరం మనం నాగేశ్వరరావు గారి లాగా కావాలని కోరుకుందాం. మరి కోరుకుందామా? అలాగనే చేద్దామా పట్టుదలతోని? ఓకే, థ్యాంక్ యూ. మరి ఆనంద్ ప్రసాద్ గారు మాట్లాడతారు. ఆనంద్ ప్రసాద్ గారికి స్కూల్లో టీచింగ్ ఉంది. ఇప్పుడు అక్కడ చెప్పాలా, వాళ్ళు ఎదురు చూస్తున్నారు పిల్లలు. అందుకని సార్ మాటల్లో మనం ఉందాం. 2 మాటలు మాట్లాడే వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్, పిరమిడ్ అంటే కింద అనేకం, పైన ఏకం. అనేక జాతులు, అనేక మతాలు, అనేక సంస్కృతులు అంతా ఒక గొడుగు కిందికి రావాలి, ఒక నీడ కిందకి రావాలి. ఒక నీడ కింద అంటే ప్రపంచంలో అందరూ ఇక్కడికి వస్తే ఇది సరిపోదు. ఒక నీడ కిందకి, ఒక గొడుగు కిందకి, ఒక వసుదైక కుటుంబంలోకి రావాలి అంటే అర్థం, ఒకటిగా కావాలి అంటే అర్థం ఒకే ధ్యానం, ఒకే శాకాహారం, ఒకే ఆత్మ పదార్థంగా అంతా ఒకటే, అంతా ఏకత్వంలోకి రావాలి. అంతా అంటే కేవలం మనుషులే కాదు, ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలంతా కూడా ఒకే స్థితిలోకి రావాలి అనే ఒక ఉద్దేశంతో ఈ మూమెంట్ స్థాపించబడింది. ఈ భూమండలం మీద 800 కోట్ల మంది ప్రజలు ఒకటిగా బుద్ధుళ్ళుగా తయారవ్వాలి. ఈ భూమి మీద ప్రతి జీవి కాపాడబడాలి. పత్రిజీ కొన్ని లక్షల పుస్తకాలు చదివి ఈ ప్రపంచానికి ఆయన అందించినటువంటి సందేశం, ఆయన మొదలుపెట్టిన ఈ ఉద్యమం, దాని యొక్క ఉద్దేశం వేమన చెప్పినటువంటి ఒక పద్యంలో ఉంది. తనలో సర్వం ఉండగా తన లోపల వెతుకలేక ధన వెతికెడియి తనువులు మోసెడి ఎద్దుల మన్మంబు తెలియ మహిళో వేమ.
తనలోనే సర్వం ఉంటే తన లోపల వెతుక్కోకుండా బయట వెతుకుతున్నాడు, ఎద్దుల్లాగా తిరుగుతున్నాడు. ఏముంది, పత్రిసారి దగ్గర 2 జేబులు ఖాళీ, కానీ ప్రపంచం అంతా తిరిగారు ఆయన. ఆయన ఏది కావాలి, 1,00,000 మందికి భోజనం కావాలంటే వచ్చింది, పిరమిడ్ కావాలి, మెగా పిరమిడ్ కావాలంటే వచ్చింది, ఏది కావాలంటే అది వస్తుంది. నీదే, ఎక్కడి నుంచి వస్తుంది అదంతా? నీవు ఇప్పుడు ఇక్కడ సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్లో డబ్బులు ఉన్నాయా? కానీ డబ్బులు ఎక్కడికైనా పంపించవచ్చు. అంటే ఎక్కడున్నాయి డబ్బులు? బ్యాంకులో ఉన్నాయి. బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఆపరేట్ చేస్తున్నావు సెల్ ఫోన్తోని. అలాగే నీవు కొన్ని జన్మల్లో బంగారంగా జన్మ తీసుకున్నావు, వెండిగా జన్మ తీసుకున్నావు, వజ్రాలుగా జన్మ తీసుకున్నావు, వైడూర్యాలుగా జన్మ తీసుకున్నావు, మట్టి మాణిక్యాలు అన్ని రకాలుగా జన్మ తీసుకున్నావు. అలాగే వృక్ష సామ్రాజ్యంలో తులసి మొక్క దగ్గర నుంచి మహావృక్షాల వరకు ఎన్నో మొక్కలుగా వృక్షాలుగా జన్మ తీసుకున్నావు. అలాగే ఎన్నో జంతువులుగా జన్మ తీసుకున్నావు, అనేక జంతువులు, పక్షి క్రిమికీటకాలుగా జన్మ తీసుకున్నావు. మనుషులు అన్ని రకాల మనుషులుగా అన్ని దేశాల్లో, పాకిస్తాన్లో పుట్టి ఉండొచ్చు, అమెరికాలో పుట్టి ఉండొచ్చు, ఆఫ్రికాలో పుట్టి ఉండొచ్చు, రకరకాల దేశాల్లో, రకరకాల జాతుల్లో, రకరకాల కులాల్లో, రకరకాల మతాల్లో ఇన్ని చోట్ల పుట్టావు. కాబట్టి నీలోనే అంతా ఉంది, అంతా నువ్వే. నీవు వేరు కాదు, వాళ్ళు వేరు కాదు. కాబట్టి నువ్వు ఎవరిని ద్వేషించకు, ఏ వృక్షాన్ని నరకొద్దు, ఏ జంతువుని చంపొద్దు. అంతా ప్రేమతత్వంతో అన్నీ నీవేగా ఎప్పుడైతే ఫీల్ అవుతావో అప్పుడు అంతా నీదవుతుంది. కాబట్టి నీ లోపలికి ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే, నిన్ను నువ్వు తెలుసుకోకపోతే ఈ ప్రపంచంలో నీకేం తెలియదు. అప్పుడు ఈ శరీరంతో నీకు ఏం కావాలంటే అది ఆపరేట్ చేయొచ్చు. ఈ శరీరం కలు ధర్మ సాధనం. ఈ శరీరము, ఈ శ్వాస అనే ఒక గురువు అంటే వ్యక్తి కాదు. పత్రిజీ కొన్ని లక్షల మంది గురువుల దగ్గరికి వెళ్ళానని చెప్పారు, లక్షల మంది పుస్తకాలు చదివాను. అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత, అందరినీ చదివిన తర్వాత అవన్నీ మిక్సీలో వేసి కొడితే 2 డ్రాప్లు వచ్చినాయి. ఒకటి ధ్యానము, ఒకటి శాకాహారం. ఒక బొమ్మ బొరుసు, ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లేకపోతే అది పనిచేయదు. అలాగే ఒక మనిషికి శాకాహారం ధ్యానం లేకపోతే అది పనిచేయదు. ఎందుకు అంటే నువ్వు వేరే జీవుల్ని హింస పెట్టినా, వేరే భూమిలో ఉన్న ఖనిజాలని తవ్వుకొని నువ్వు నాశనం చేసినా అప్పుడు నీకు అవి ఉపయోగపడవు. నువ్వు దుర్వినియోగం చేస్తే అది నీకు ఉపయోగపడదు. కాబట్టి నీవు ఫస్ట్ ఈ శరీరంలో లాకులు ఉన్నాయి, రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి, బ్రహ్మగ్రంథి. ఈ లాక్స్ ఓపెన్ చేస్తే నీకు అక్కడ ఉన్న వాటన్నిటిని ఈ సెల్ ఫోన్లోంచి నువ్వు బ్యాంకులో డబ్బులు ఎలాగైతే పంపించగలవో ఆ సృష్టిలో ఉన్న ప్రతి సంపదని నువ్వు ఉపయోగించుకోగలుగుతావు. ఎప్పుడు అంటే నువ్వు ఎవరిని అసహించుకోకుండా, ఏ జీవిని కానీ అందుకే ఎంత ధైర్యం కావాలి. లిటరల్గా ఒక పుస్తకంలో ఏ డాక్టర్ అవసరం లేకుండా, ఏ మందులు అవసరం లేకుండా నువ్వు రోగాలను తగ్గించుకోవచ్చు ధ్యానంతోనే. ఊరికే మాటలు చెప్పడం కాదు, ఇక్కడ మాట్లాడింది ఎక్కడ రిటర్న్గా లేదనుకోండి తప్పించుకోవచ్చు. కానీ ఒక పేపర్ మీద పెట్టారంటే అది ఒకవేళ తప్పు అయితే సూట్ చేయొచ్చు, కోర్టులో వేయచ్చు, జైల్లో పెట్టచ్చు. ఒకసారి తెనాలిలో లయన్స్ క్లబ్ మీటింగ్ జరుగుతుంది, అందరూ డాక్టర్లే. వాళ్ళందరి దగ్గరికి ఇదే మాట చెప్పారు పత్రికారు, నో డాక్టర్ నో మెడిసిన్. డాక్టర్ అవసరం లేదు అని చెప్పంటే ఒక డాక్టర్ లేచి మీరు చెప్తున్నది తప్పు అంటే చంపేయమన్నాడు పత్రి సార్. ఇప్పుడే చంపేయి, నేను చెప్పేది తప్పు అయితే నువ్వు చంపేయి, నువ్వు చెప్పేది రైట్ అయితే మరి చెప్పురా. నీ మందుల ద్వారా నువ్వు 100% నువ్వు బతికించగలవా మనిషిని? మందులు లేకుండా కూడా ఆరోగ్యం సంపాదించుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మనము చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, తగ్గకపోతే ఇంకొంచెం పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తాం, తగ్గకపోతే ఇంకా పెద్దది. అందరి దగ్గర తగ్గలేదు, అప్పుడేం చేస్తాం? ధ్యానం చేసుకోమంటాం. అంటే ఇవన్నీ కాకపోతే ఉన్నదేంటి? మరి ధ్యానం వీటన్నిటికంటే గొప్పదనేగా. మరి ముందే ధ్యానానికి వస్తే ఈ బాధలు తగ్గుతాయి కదా, అది అర్థం చేసుకోవాలి. అర్థమైందా? మరి ఇవన్నీ తగ్గనప్పుడు ధ్యానంలో తగ్గినాయి కదా చాలామందికి. అది ముందే పట్టుకుంటే అసలు ఏ రోగం లేదు, మరి అక్కర్లేదా ధ్యానం? ధ్యానం ఉంటే ఇంకే రోగం రాదు. కాబట్టి ధ్యానమే కాదు, ధ్యానం ప్రతి ఒక్క విషయం అక్షర సత్యం. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. ధ్యానం చేస్తే అన్నీ వస్తాయి.
దానికోసం నువ్వు ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. అన్నీ వచ్చినాయి, ప్రూవ్డ్, మనకు ఎన్నో ఉన్నాయి. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కడతాల పిరమిడ్కి వచ్చినాయి, కోట్ల రూపాయలు బెంగళూరు పిరమిడ్కి వచ్చినాయి, కోట్ల రూపాయలు మన మూమెంట్ ఈ రోజున పిఎంసి కోట్ల రూపాయలు వచ్చినాయి. మరి ఎన్ని రాలేదు? కేవలం ధ్యానం. పత్రి సార్ దగ్గర ఉన్నది ఒకటే ధ్యానం. పత్రి గారు ఒకటే చెప్పారు, మిత్రుల్ని సంపాదించుకోండి. మిత్రుడు నీ దగ్గర ఉంటే మిత్రుడి దగ్గర ఉన్నాయని నీవే. కాబట్టి మిత్రత్వం కావాలి, కేవలం మనుషులతోనే కాదు, వృక్ష సామ్రాజ్యంతో, ఖనిజ సామ్రాజ్యంతో, జంతు సామ్రాజ్యంతో మిత్రత్వం. కాబట్టి ఈ రోజున మనకి ఖమ్మంలో మరి నడిబొడ్డులో మన పటేల్ స్టేడియంలో పిరమిడ్కి కలెక్టర్ స్థలం ఇచ్చాడు. గట్టిగా క్లాప్స్ కొడదాం. మనము ప్లేస్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ మరి ఒక ప్లేస్ కావాలని అడుగుతుంటే ఆయనే ప్లేస్, ఈ ప్లేస్ అయితే మీకు బాగుంటుందని నెంబర్ 1 ప్లేస్ రోడ్డు పక్కన ఆనుకొని ఉంది మన గేట్లోనే. మన పౌర్ణమి ధ్యానం అక్కడ జరుపుకుంటా ఉన్నాం 10వ తారీఖు. అందరికీ ఆహ్వానం. 10వ తారీఖు అందరం మనం అక్కడ పౌర్ణమి ధ్యానం చేసుకుందాం. మన శక్తిని అక్కడ పెంచామంటే మొత్తం వాళ్లే కట్టిస్తామంటున్నారు. అర్థమైందా? మేమే మొత్తం అన్నీ ఏర్పాటు చేసి మీకు అక్కడ మీరు 365 రోజులు ఇది జరిగేటట్టు చూడండి. 365 రోజులు మీరు నిరంతరం ధ్యానం పెట్టండి. అక్కడ ధ్యానం మొన్న 7 రోజులు పెట్టాం. 7 రోజులు పెట్టి ఊరికే మనకి నెంబర్ కావాలి కదా, ఒక సప్తాహం అని పెట్టాం. చివరి రోజున సార్ మీరు రండి సార్ ఒకరోజు మరి ఎండ్ చేసిపోదామంటే, ఏంటి ఈరోజుతో క్లోజ్ చేస్తున్నారా అన్నాడు. క్లోజ్ కాదు సార్, మాకు 7 రోజులు, 10 రోజులు, లేకపోతే 11 రోజులు, 21 రోజులు అంటే ఇప్పుడు 21 రోజు పెట్టారు, రేపటి నుంచి ఉండదు ధ్యానం. అంటే మనకు నెంబరు, మనం 365 రోజులు అంటే ఉంటుందిలే అని మనకు నిర్లక్ష్యం ఉంటుంది. అదే ఇప్పుడు 40 రోజులని పెట్టాము. ఇప్పుడు ఈ రోజు క్లోజ్ సార్, రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ ఉంటుంది అంటే అట్లయితే వస్తా, లేకపోతే రాను అన్నాడు ఆయన. సో అంటే మనం వెళ్ళిపోతామంటే కూడా వాళ్ళకి భయం వేస్తుంది. ఇది ఎందుకంటే ఒక వారం రోజుల్లో 350 మంది వచ్చారు ధ్యానం చేయడానికి, కొత్త వాళ్ళు. మరి వచ్చి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు, నెంబర్లు వేశారు. వాళ్ళకి కూడా ఉత్సాహం. మా దగ్గరికి గ్రౌండ్కి వాకింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఇలా ధ్యానం చేస్తున్నారంటే వాళ్ళకి ఆరోగ్యం వచ్చిందంటే అంతకంటే ఏం కావాలి? వాళ్ళకి కూడా ఆనందం ఉంది. కాబట్టి ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉంది. ఇది ఆషామాషిగా రాలేదు. మరి 40 సంవత్సరాల నుంచి మన పిరమిడ్ మాస్టర్లు అందరూ పడ్డ కష్టమే. ఈరోజు కొత్తగా మనం ఏదో పోయాము, మనం ఏదో వచ్చింది, ఆనంద్ ప్రసాద, డాక్టర్ సురేష, వీళ్ళు కాదు. ఎంతోమంది మన కంటే ముందు నుంచి పనిచేయడం వల్ల వాళ్ళందరి యొక్క శక్తి వల్లనే ఇదంతా జరిగింది. కాబట్టి మనం అందరం ఒకటే. ఇప్పుడు ఇక్కడ ఖమ్మం పట్టణంలో ఉన్న 35 సొసైటీస్ అంతా ఒకటయ్యి నిన్న మనం యోగా డే జరుపుకున్నాం. ఎందుకు? 20-30 వేల మందికి ధ్యానం పిరమిడ్ సొసైటీ నుంచి దగ్గర 20-30 వేల మందికి మనం ధ్యానం చెప్పుకుంటాం, రకరకాల కారణాలు. ఎందుకంటే మన దగ్గర ఉంది, రికార్డు ఉంది. మరి వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఇక్కడ చూస్తే 200 మందే ఉన్నారు. ఎక్కడికి పోయారంటే కొంతమంది ఆర్ట్ ఆఫ్ లీగ్లో ఉన్నారు, కొంతమంది ఏమో బ్రహ్మకుమారిసులు పోయారు, ఇంకొంతమంది అంటే వాళ్ళ దగ్గరలో ఉన్న, వాళ్ళకి అందుబాటులో ఉన్న, వాళ్ళకి ఇష్టమైన కొన్ని సెంటర్స్కి డివైడ్ అయిపోయారు. అంటే వాళ్ళకి ఎవరికి అనుకూలమైన ప్లేసుల్లో వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళందరూ ఒక చోటికి రావాలంటే అందరినీ కలపాలి. కాబట్టి ఎవరు ఏ ఆర్గనైజేషన్ గురువు అంటే పత్రికారు ఒకటే చెప్పారు, మా గురువు ఈయనే, ఆయన దగ్గరికే మేము పోతాం. రాంగ్. ఒక సైంటిస్టు, సైన్స్ చదువుకునేవాడు న్యూటన్ దగ్గర నుంచి చదువుకోవాలి, ఐన్స్టీన్ నుంచి చదవాలి, మరి క్వాంటమ్ నుంచి చదవాలి. అందరు సైంటిస్టుల నుంచి చదివితేనే వాడు సైన్స్ శాస్త్రవేత్త అవుతాడు. అందరూ కెమిస్ట్రీ నుంచి చదివిన వాడు కెమిస్ట్ అవుతాడు. అలాగే డాక్టర్ కావాలంటే అందరూ చెప్పినవి చదవాలి. కేవలం ఒకళ్ళ దగ్గర నుంచి చదువుకుంటే నువ్వు అవ్వలేవు. ఒక గురువుగా నువ్వు ఎదగాలి అంటే పత్రిసార్ అందుకే అందరూ గురువులు అన్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. కాబట్టి నువ్వే దేవుడివి, నువ్వే గురువు చైతన్యం. నువ్వు ఎప్పుడైతే ఎవరికి వేరే వాడికి ఒక చెయ్యి అందిస్తావో అప్పుడు నువ్వు గురువు అవుతావు. ఇది ఇతరులకు నువ్వు సహాయం చేసి సహకారం అందిస్తావో నువ్వు గురువు అవుతావు. నువ్వు గురువుగా ఎదగమన్నాడు కానీ ఎప్పుడు నిన్ను శిష్యుడిగా ఎదగమనలేదు, శిష్యుడిగా ఉండమని చెప్పలేదు. కాబట్టి శిష్యులు కావాలనుకున్న వారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాదురా బాబు, నువ్వు కూడా గురువే, మీ గురువు కూడా మా గురువే. కాబట్టి మనం అంతా ఒకటే. అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవాలి. మనం ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా ఎదగాలి. కాబట్టి మనం అందరు స్పిరిచువల్ గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకొని మనం అంతా ఒకటిగా, మనం ప్రపంచాన్ని ఒకటిగా తయారు చేయడమే మనందరి యొక్క సంకల్పం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి చాలా రోజుల తర్వాత మనకి ఖమ్మం పట్టణంలో నడిబొడ్డున రావటం అనేది మన అదృష్టం. మరి ఖమ్మం జిల్లా చేసుకున్న కృషి ఇప్పటి వరకు ఎంతమంది అయితే మాస్టర్స్ ఉన్నారో ఆ మాస్టర్స్ అందరి కృషే మనకి ఈ రోజున కలెక్టర్ గారు ఇవ్వటం. మరి ఒకసారి మనం
కలెక్టర్ గారికి, గవర్నమెంట్కి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. మన రాష్ట్ర పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు, మరి చీఫ్ గెస్ట్ మనకి ఈరోజు మరి భూపతిరాజు గారి మాటల్లో, పాటల్లో మనం విందాం. మరి ఒకసారి మరి ఇప్పటి వరకు విని మీకు కొద్దిగా రిలాక్స్ అవుదాం ఒక పాటతోని. పాట పాడి సారు చెప్తారు. థ్యాంక్ యూ అన్న. మరి అందరికీ ధన్యవాదాలు. ఎలా ఉంది ర్యాలీ? ఓకే. వెంకటాపురంలో ఉన్న వాళ్ళందరూ శాఖలు కావాలని ర్యాలీ చేసినాం మనం. అంటే మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారణం సంకల్పం చేస్తూ తిరిగిరు వాళ్ళంతా. తెలంగాణ రాష్ట్రం రావడానికి సంకల్పం పెట్టుకున్నారు, వచ్చింది. ఈరోజు మనం అందరం సంకల్పం పెట్టుకున్నాం ఏమని, ఈ ఊరు కనీసం వెంకటాపురం అన్నా శాఖ వెంకటాపురం కావాలని. కాబట్టి ఒకటొకటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఇంతమందిని అంటే మనం శాఖార్లమే కాకుండా మనం శాఖార్లమైతూ అందరూ శాఖలు కావాలని కోరుకుంటున్నటువంటి మనం వ్యక్తులను తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు? పత్రిజీ. మరి పత్రిజీ సార్కు మనము ధన్యవాదాలు తెలియాలా వద్దా? తెలియాలంటే మనకు ఇప్పటిదాకా కూర్చుండి ధన్యవాదాలు చేసుకున్నాం. పత్రిజీ సార్కి ఒకసారి నిలబడి ధన్యవాదాలు చేద్దాం అందరం లేచి. మరి ఆ గొప్ప మహానుభావునికి ధన్యవాదాలు చప్పట ద్వారా తెలియజేద్దాం. ఇంకా పత్రిజీ మరి ఆయన చైతన్యం ఈరోజు మనం అందరం మారడమే కాకుండా ఈ ప్రపంచాన్ని కూడా మనం మార్చడానికి తయారు చేసినటువంటి గొప్ప గురువు మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ. ఎందుకంటే ఆయన లేకపోతే మన జీవితం అంతా ఇలా ఉండేది కాదు. ఈరోజు మనము శాఖలుగా మారడమే కాకుండా ప్రతి ఒక్కరిని శాఖలను చెయ్యాలనే ఒక తపన కలిగి ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. మరి మొదటిగా ఆయనను తలుసుకొని ఒక పాట పాడుకుందాం. పాట పాడుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మాట్లాడు. పత్రిజీ ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు ఈ పాట ద్వారా. పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం పత్రిజీ అంటే. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిసిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మా పత్రిజీ అంటే. నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులని పంచభక్ష పరమానంగా ఆరగించి నులక మంచంపై నాశులాపూరు చెద్దరుపై ఆగిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆత్మీయంగా లుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ.
పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మా పత్రిజీ అంటే ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక యుగ పురుషుడు మన పత్రిజీ ఒక యుగ పురుషుడు మన పత్రిజీ లక్షలాది మందిని శాఖలుగా తీర్చిదిద్ది ఈరోజు ఆత్మజ్ఞానాన్ని అందరికీ చేరే విధంగా ఆయన ఉన్నంతసేపు ప్రతి దినము కష్టపడి మరి ఎంతోమందిని చైతన్యం చేసినటువంటి గొప్ప మహానుభావుడు మన బ్రహ్మర్షి పత్రిజీ గారు. మరి ఆయన మనల్ని ఈరోజు ఇంతగా గొప్పగా తయారు చేయడానికి కారణం ఏంటంటే ఈ ప్రపంచమంతా ధ్యానమయం కావాలి, ఈ ప్రపంచమంతా శాఖాహారమయం కావాలి, ఈ ప్రపంచమంతా పిరమిడ్మయం కావాలని మనందరినీ తయారు చేసిండు ఆయన. ఎందుకు తయారు చేసిండు ఆయన? మనమంతా రేపు రాబోయే ప్రపంచానికి మనమే నాంది వెయ్యాలి. ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు ధ్యాన ప్రపంచము అయ్యే వరకు ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు ఆగవు 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 ఈ శాకార రాలీలాగవు శాకార జగత్తు అయ్యే వరకు ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు 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 ఈ పిరమిడు నిర్మాణాలాగవు పిరమిడు జగత్తు అయ్యే వరకు ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు. ప్రపంచమంతా ధ్యానమయమయ్యేంత వరకు మనం రోజు ఇలాంటి వెంకటాపులన్నీ తిరగాల్సినవే. ప్రతి ఒక్క గ్రామము శాకార గ్రామం చేయాల్సిందే. ప్రతి ఒక్క గ్రామము పిరమిడ్ తోటి మనం అందరినీ ధ్యానులు తయారు చేయవలసిందే. నేను 2014లో ధ్యానంలోకి వచ్చిన. నేను షార్ట్గా చెప్తే, ఎందుకంటే పెద్దగా చెప్తే ఇవాళ వచ్చే కథ కదా అది. కాబట్టి నేను 2014లో ధ్యాన మార్గంలోకి వచ్చిన. నేను ధ్యానంలోకి రావడానికి ఒకే ఒక కారణము, మరణము తర్వాత ఏమిటి, ప్రతి మనిషి చనిపోతాడు, చనిపోయిన తర్వాత జీవితం ఏంటి అనే దానికోసము నేను చిన్నప్పటి నుంచి చేసిన ప్రయాణము దాదాపు ఒక 6-7 సంవత్సరాలు నక్సలైట్ ఉద్యమాలకు వెళ్ళిపోయినా. అంటే ఆ దారి దొరకక అలా నక్సలైట్ ఉద్యమాలకు వెళ్ళి తిరిగి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన. అట్లా 14 సంవత్సరాలు తెలంగాణ, అలా దాదాపు 25-26 సంవత్సరాలు ఒక ఉద్యమాల్లో ఉండి చివరికి పత్రి సార్ దగ్గరికి వచ్చినాక టోటల్గా నాకు సినిమా మొత్తం అర్థమైపోయింది. అంటే నేను పత్రి సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎంతోమంది అప్పటికే చిన్నప్పుడే గురువుల దగ్గర వెళ్ళినా కానీ నాకు జవాబు దొరకలేదు. పత్రి సార్ దగ్గరికి వచ్చినాక అసలైన గురువు ఎవరంటే బ్రహ్మర్షి పత్రిజీ అని నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఆయనతో నేను, ఎందుకంటే పత్రి సార్ తోటి ఫిజికల్గా సార్ తోటి దాదాపు 8 సంవత్సరాలు గడిపిన. నేను సార్ తోటి బాగా తిరిగేవాడిని. నేను ఒక 15 రోజులు ఇంటి దగ్గర ఉంటే పత్రి సార్ ఎక్కడ ఉండే ఏం కథ అని చెప్పి తెలుసుకునేవాడిని. తెలుసుకుని పత్రి సార్ వైజాగ్లో ఉంటే వైజాగ్ వెళ్ళిపోయేది. నేను వైజాగ్ వెళ్ళిపోయి పత్రి సార్ని కలవడానికి ఆయన దగ్గరికి ఏం మాట్లాడేది ఏం లేదు. నేను పోయి కేవలం పత్రి సార్ని చూడడానికి వైజాగ్ పోయేది. పోయిన తర్వాత పత్రి సార్ సహజంగా పిలిచి మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ వచ్చేది. అంటే సారును ఒక 15 రోజుల తర్వాత చూడకుండా ఉండలేకపోతుంటే, అంటే ఆయన ఎంత గొప్ప మహానుభావుడు నా జీవితంలో నాకు అర్థమైంది. కాబట్టి మరి అట్లాంటి గురువు మనందరికీ దొరకడం చాలా అదృష్టవంతం. ఎందుకంటే ఏ జన్మలో ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్య ఫలితమే మనకు బ్రహ్మర్షి పత్రిజీ గురువుగా దొరకడం. కాబట్టి మరి ఆయన సృష్టించినటువంటి ఈరోజు నేను, ఎందుకంటే పిఎంసి ఛానల్ కోసం ఒక 10 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే ఈరోజు పిఎంసి ఛానల్లో నాకు ఒక ట్రస్టీగా బాధ్యత ఇచ్చారు వాళ్ళు. ఆ బాధ్యత తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా అంటే పిఎంసి ఛానల్ పత్రి సారు సృష్టించిండు. ఆయన
ఎవరు సృష్టించారు అది? పత్రిజీ. ఎందుకంటే బ్రహ్మర్షి పత్రిజీ మన ఎదుగుదల కోసం మాత్రమే ఇవన్నీ క్రియేట్ చేసిండు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు పిరమిడ్లో ధ్యానం చేస్తాము, బయట ధ్యానం చేస్తే ఒక గంట సేపు మనం ఆలోచన లేని స్థితికి పోలేం. అదే పిరమిడ్లో ధ్యానం చేస్తే తొందరగా ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తాం, అంటే ఆలోచన లేని స్థితికి వెళ్తాం. దేని ద్వారా? ఆ పిరమిడ్ శక్తి ద్వారా. అంటే మన కోసం కాకపోతే పత్రిసార్ కోసం అవి కాదు కదా, ఆ పిరమిడ్ మన కోసం. రెండవది శాకాహార ర్యాలీలు. ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా శాకాహార ర్యాలీ చేయలేదు. ఎందుకు చేయాలంటే ఇప్పుడు మనము కనీసము 200 జన్మలు దాటితే కానీ ఈ ధ్యాన మార్గంలోకి రాం. మరి మనము గత జన్మలలో 200 జన్మలలో మాంసం తిన్నవాళ్ళం మనమందరం. నేనైతే 2014 దాకా తిన్నా ఈ జన్మలో. అంటే గత జన్మలో అందరం తిన్నవాళ్ళు. మరి 200 జన్మలలో చేసిన పాపం, మాంసం తినమంటే పాపమే కదా, రోడెక్కి మనం చెప్పినాం కదా ఇవాళ జీవహింస మహాపాపం అని. అంటే ఆ పాపం మనం చేసిన వాళ్ళం కదా చెప్పిన వాళ్ళమంతా. అంటే ఈ జన్మలో కాకుండా 200 జన్మలలో మనం ఈ పాపం చేసినాం తెలియకుండా. కాబట్టి ఈ పాపం అనే ఒక ముల్లె మీద ఉంది, మనకు ముల్లె ఉంది, మనకు ఆ పాపం ముల్లె. ఇక 2 ఉన్నాయి. ఆ ముల్లె నుంచి పాపం తీసుకోవాలి కిందికి. ఎలా తీసుకోవచ్చు అంటే రోగాల రూపంలో అనుభవించడానికి. రోగాల ద్వారా అనుభవిస్తే ఆ పాపం తగ్గుతూ ఉంటుంది మెల్లమెల్లగా. ఇంకొకటి బద్రీసారి ఇచ్చినటువంటి జ్ఞానం ఏంటంటే రెండోది అనుభవించాలి లేదా అగ్గిపుల్లతోటి అంటిపెట్టాలి. 2 మార్గాలు ఉన్నాయి మన దగ్గర. అనుభవించాలంటే ఇంకా మళ్ళీ జన్మలు తీసుకోవాలి, పాపం అనుభవించాలంటే మంచం మీద కూర్చోవాలి. లేదు ఇంకొకటి ఏంటి, అగ్గిపుల్లతోటి అంటిపెట్టుకునే మార్గం ఏంటంటే ధ్యానము అనే జ్ఞానము అనే అగ్గిపుల్ల ద్వారా దాన్ని అంటిపెట్టుకోవచ్చు. ఎట్లా అంటిపెట్టుకున్నాం? ఇలా మనం అంటిపెట్టుకున్నాం. ఇలా ఏం చేసినాం? వెంకటాపూర్లో అందరి దగ్గరికి పోయి, అయ్యా మేము తెలియకో తెలిసో పాపం చేసినవరా పోయి, ఇది కరెక్ట్ కాదు, మీరు కూడా ఏకురని చెప్పి ఏం చేసినాము? అందరికీ చెప్పడం వల్ల ఈ అగ్గిపుల్ల అంటారు దాన్ని. ఈ అగ్గిపుల్ల ద్వారా మనం చేసిన పాపాలు ఎన్నో కొన్ని అంటిపెట్టినాం. అంటే 200 జన్మలు తిన్నాం కదా, మరి అన్ని దగ్ధం కావాలంటే మనం ఎన్నో శాకాహారాల్లో మన భూమి మీద ఉన్నంతసేపు పాల్గొనాల్సిందే. ఇది పత్రిసార్ మన కోసం కాకపోతే పత్రిసార్ కోసమా? కాదు కదా, మన కర్మలు దగ్ధం కావడానికి. అంటే ఇక్కడ పత్రిసారి చేసింది, నువ్వు పిరమిడ్లో కూర్చుంటే తొందరగా ఆలోచన రహిత స్థితిలోకి పోతావు. నువ్వు ఎన్నో శాకాహారాల్లో పాల్గొంటే నీ కర్మలన్నీ దగ్ధమవుతాయి. ఎప్పుడైతే నీ కర్మలు మొత్తం దగ్ధమవుతాయో అప్పుడు నువ్వు భూమి మీదకి రానవసరం లేదు. కర్మలు ఉంటే నువ్వు ఖచ్చితంగా భూమి మీదకి రావాల్సిందే. నీకు మీద పుణ్యము పాపము 2 కర్మలు ఉన్నాయి. ఆ కర్మలు ఉంటే ఆ కర్మలు అయిపోయేంత వరకు మన భూమి మీదకి వస్తూ ఉండాలి. అంటే ఈ కర్మలన్నీ దగ్ధం చేసుకునే మార్గము మనకు పత్రిసారి. ఇంకొకటి మూడవది ధ్యాన ప్రచారం. ర్యాలీలో పాల్గొంటే కర్మలు పోయినాయి, పిరమిడ్లో కూర్చుంటే ధ్యానం గురింది. మరి మనకు పాపము పుణ్యం ఇంకా కర్మలు ఉన్నాయి కాబట్టి ఆ కర్మల నుంచి కూడా విముక్తి పొందాలంటే సేవ చేయాలి. ఫైనల్గా లాస్ట్ చివరి ఏంటంటే సేవ. ఆ సేవ అంటే ధ్యాన ప్రచారం చేయడమే. ఇప్పుడైతే మనము ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నామో దాని ద్వారా 2 కర్మలు పోతాయి. అది నిష్కామ కర్మగా మారుతుంది. ఎప్పుడైతే నిష్కామ కర్మగా మారుతుందో అప్పుడు మనం భూమి మీదకి రానవసరం లేదు. కాబట్టి మనని భగవంతులుగా తీర్చిదిద్దడానికి పత్రిసారి ఇచ్చినటువంటిది గొప్ప సిస్టమ్ మనకిది. కాబట్టి మనమందరం ఇంకొకటి పిఎంసి ద్వారా, ఎందుకు నేనంటే నా అనుభవాలు చెప్తాను, నేను వేరే కాదు. నేను పత్రిసారితోటి ఆలగడ్డ నుంచి వస్తూ ఉన్నా కాల్రో. పత్రిసారితోటి కొంతమందిని స్టార్టింగ్లో పోయినప్పుడు ఏమందంటే, పత్రిసారి దగ్గర భూపతన్న మెల్లగా మాట్లాడాలి, నువ్వు పత్రిసారి దగ్గర పిస వేషాలు వేయకూడదు, పత్రిసారి దొరకబట్టి గుర్తుదని చెప్తున్నాను. నేను అనుకుంది పత్రిసారి ఎట్లా కొడతాడట అని చెప్పి నేను చెప్తుంటే అది 7 సీటర్ కారు ఉంటుంది పత్రిసారిది. ఈ మధ్యలో 3 సీట్లలో వేరే వాళ్ళు కూర్చోలే ఈ సీట్ చేసి పెట్టిపోయి లాస్ట్లో కూర్చోను. కారు ఎక్కేటప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు అడగాలి. పత్రిసారి మరి ఎవరు అడుగుతాం, ఆయనే ఇంత జ్ఞానం ఇచ్చిందని చెప్పి నేను లాస్ట్ సీట్లో కూర్చున్నా. పత్రిసారి భూపతిరాజుని చూసేవారికి ఏమైనా ఇన్ని సీట్లు ఖాళీ పెట్టుకుని పోయి లాస్ట్లో కూర్చున్నాను. అంటే ఎవరన్నా ఫ్రీగా ఉంటాయి కదా సార్ మళ్ళీ వచ్చేవాళ్ళకని చెప్పిన. అంటే సార్కు తెలియదు ఆ కథ. కానీ అయితే ఎందుకంటే ధ్యానం చేద్దాం పాట, ఆ పాట హిందీలో రాయించాలనుకున్నాను. తెలుసు కదా, ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను వడుదామురో అన్నలారా. ఇది పత్రి రాసిన పాట. ఈ పాట నా జీవితాన్ని మొత్తం మార్చింది. కాబట్టి ఇది హిందీలో ఉండాలి పాట అని అనుకున్నప్పుడు ఒక మేడం తోటి, బుద్ధిమతి మేడం తోటి ఆ పాట రాయించినాక ఆ మేడం ఏం చేసింది, పాట మొత్తం రాసేటప్పుడు లాస్ట్లో ఒక 17వ చరణం ఉంటుంది. విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట, చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట, ధ్యానము చేస్తే జ్ఞానం అంట, జ్ఞానం వస్తే ముక్తి అంట, ముక్తిని పెంచాలిరో అన్నలారా, శక్తిని పంచాలిరో అన్నలారా. ఈ చరణం ఉంది. ఈ చరణం కాడ మేడం ఏం చేసింది, రాసుడు ఆపేసింది. ఏం చేసిందంటే ముక్తిని పెంచాలిరో అన్నలార శక్తిని పంచాలిరో కాడ ఆమె హిందీలో ట్రాన్స్లేషన్ చేయలేదు. ఎందుకంటే
ముక్తి అనేది ఉంది, కానీ ముక్తిని పెంచేది లేదు. ఆమె ముక్తిని పెంచాలి రోని తప్పు పడ్డ సార్, ఇది ఎవరో ఇది తప్పు రాసిండు. తప్పు కాదు, పత్రిసార్ రాసిండు. ఏది ధ్యాన జగత్తు ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకంలో ఉంది. కాబట్టి మళ్ళీ సార్ వీడియో కూడా విన్నా నేను. ముక్తిని పెంచాలి రోనే ఉంది. మేడం ఇది ఎట్లా కాదంటే ఆ మేడం అన్నది సార్ ఏదో తప్పు. సారు తప్పని కాదు, పత్రిసార్ దగ్గర పోయి సారి తప్పని ఈ పంత అవలగొడతాడు. మీరు తప్పు కాదు, సమయం వచ్చినప్పుడు చూద్దాం తీ మేడం అని చెప్పి ఆ పాట పక్కకు పెట్టేసింది. మీకు అది కంప్లీట్ కాలే. అప్పుడే పత్రిసార్ ఏం చేసింది, నేను ఆలగడ్డకి వెళ్ళేటప్పుడు ఈ సార్ని అడగాలనుకున్నాను. ఏం భూపతిరాజు చెప్పు అన్నాడు. ఏం లేదు సార్, పాట హిందీలో ధ్యానం చేద్దామని మొదలుపెట్టినా ధ్యాన్ కరింగేది ఆన్నే ఆగిపోయింది సార్ అన్న. ఏమైందో అన్నాడు. ఏం లేదు సార్, ముక్తిని పెంచాలి అని ఉంది, ముక్తిని పొందడమే ఉంటుందట, మరి ముక్తిని పెంచడం ఉంది సార్ అలా అని చెప్పినాం. ముక్తిని పొందడే ఉంటుంది, పెంచడం లేదు గట్ట సార్ అంటే ఎవరు చెప్పినాను. ఈ ఎవరు చెప్పారు సార్, మన మాస్టర్ చెప్తారు, మంది చెప్తారు మనకన్నా. అనగానే అట్లా కాదని చెప్పి ఏం చేసినట్టప్పుడు పత్రిసారి చెప్పాడు ముక్తి మార్గము అని చెప్పిండు. ముక్తి మార్గం అంటే మనము శరీరం కాదు ఆత్మ అనే సత్యాన్ని తెలుసుకొని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు ముక్తి చెందుతాం. కానీ ముక్తి చెందినా మళ్ళీ భూమి మీదకి వస్తాం. అంటే ముక్తి పొందినము కానీ మళ్ళీ భూమి మీదకి వస్తాం. అదే సత్యాన్ని తెలుసుకొని ఎప్పుడైతే నాగేశ్వరరావు మా ఊరు నా జిల్లా అని ఎట్టయితే తిరిగి ప్రచారం చేస్తామో అప్పుడు పరిముక్తి చెందుతాం. ముక్తి ఉంది, తర్వాత పరిముక్తి ఉంది. అంటే నువ్వు తెలుసుకున్న సత్యాన్ని నువ్వు ఆచరిస్తూ ఎప్పుడైతే 10 మందికి చెప్తావో అప్పుడు పరిముక్తి చెందుతాము, మళ్ళీ భూమి మీదకి వస్తాము అని చెప్పిండు. అంటే ముక్తి చెందినా భూమి మీదకి వస్తాము, పరిముక్తి చెందినా మళ్ళీ భూమి మీదకి వస్తాం. చివరిగా ఇదే సత్యాన్ని ప్రపంచమంతా ధ్యాన ప్రచారం చేస్తే అప్పుడు మహాపరిముక్తి చెందుతావు, అప్పుడే నువ్వు భూమి మీదకి రావు అని చెప్పిండు. అంటే నాకు ఏమర్థమైంది, మహాపరిముక్తి చెందాలంటే ఏం చేయాలి, ప్రపంచమంతా తిరగాలి. నేను అప్పుడే పత్రిసార్ తోటి అన్నా, సార్ ఇప్పుడు జర కారు ఆపుడు సార్ అని చెప్పి కారు ఆపి ముంగడి సీట్లకు వచ్చినప్పుడు నేను మహాపరిముక్తి చెందుతాను వచ్చిన. ఎందుకంటే ఆ రోజు నేను ఎందుకు చెప్పినా అంటే మహాపరిముక్తి చెందడానికి నేను ఈ ప్రపంచమంతా తిరుగుతా అని చెప్పి నేను పత్రిసార్ తోటి మాట ఇచ్చేసిన. ఎందుకంటే ఈ సత్యము పత్రిసారి కోరుకుండు ఏమని, ఇది ప్రపంచమంతా చేరాలి. ఆయన ధ్యాన ప్రపంచం అన్నాడు కదా, శాకార ప్రపంచం అన్నాడు, శాకార రాష్ట్రం అన్నాడా, ప్రపంచం అన్నాడు. మరి ప్రపంచమంతా చేరాలంటే ఇప్పుడు ఇల్లందు రమేష్ అన్నాడు. ఇల్లందు రమేష్ అన్నాక నేను మా ఇంటి కాడికి వెళ్ళి మామిడికాయ చెక్కి పంపించాలంటే నిన్న రావాలి, లేకపోతే కార్గోలన్నీ వేయాలి, అంతే కదా. కార్గోలు వేస్తే రమేష్ అన్నకు ముడుతుంది, లేదా హనుమంతరావు అన్న వస్తుంటే హనుమంతరావు అన్నకని అప్పచెప్పాలి, లేదా ఏదో రకంగా నేను పంపాలి. అంటే పంపడం ఇంపార్టెంటా, నేను పోవడం ఇంపార్టెంటా? పంపడం ఇంపార్టెంట్. కాబట్టి మరి మనందరి జ్ఞానము మరి పత్రిసారి ఏదైతే మనకు పిఎంసిలో ప్రతి ఒక్క ఆత్మజ్ఞానం రికార్డెడ్ అయిపోయింది. అది సారు సందేశాలు మొత్తము రికార్డ్ చేసిండు. ఆయన కరోనా టైంలో ఆయన తెలిసిపోయింది ఈ ప్రపంచంలో సార్ ఎప్పుడు వదిలేదు అంతా ఆయన తెలుసు. కాబట్టి ఏం చేసిండంటే ఆయన ముందుగానే ఆయన ఏ జ్ఞానం అయితే చెప్పాలో మొత్తం పిఎంసిలో రికార్డ్ చేసి పెట్టేసిండు. అది రేపు ప్రపంచవ్యాప్తంలో అమెరికాకి పోతే తెలుగులో అమెరికాలో చెప్తే ఎవరికి అర్థమవుతుంది. కాబట్టి రేపు వచ్చే టెక్నాలజీ ఎలా ఉంటుందంటే నేను తెలుగులో మాట్లాడితే ఆటోమేటిక్గా అది ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతుంది. ఎవరైనా మాట్లాడు 1,00,000 మంది ధ్యానుల అనుభవాలు రేపు రికార్డ్ అయితే పిఎంసీలో. ఆ అనుభవాలు మొత్తము అమెరికాలో ఉన్న వాళ్ళకు, అమెరికాలో బ్రిటన్లో ఏ రకమైన దేశాల్లో ఉన్నా ఏ భాషలో ఉన్నా అన్ని భాషలకు మనం వాయిస్ వెళ్ళిపోతుంది. ఎవరో కాదు, మన 2 తెలుగులో రాష్ట్రాల్లో ఉన్న ధ్యానులదే పోతాయి, ఎక్కడ దాకా ఎక్కడో కాదు ఇప్పుడు. కాబట్టి మన 1,00,000 మంది అనుభవాలు రేపు అన్ని భాషలలో వెళ్ళాలి అంటే కేవలం అది పిఎంసి ద్వారా మాత్రమే సాధ్యము. మనము వెళ్ళినా వెళ్ళకున్నా మన ద్వారా జరిగితే అది ఏమవుతుంది, మహాపరిముక్తిగా అవుతుంది. ఇది క్లియర్గా నాకు అర్థమని చెప్తాను, ఇది 10 సార్లు చెప్పలే, మహాపరిముక్తి చెప్పిండు. కానీ పిఎంసి ద్వారా పోతాను మాత్రం కాదు, నాకు అనిపించింది. ఎందుకంటే ఇది మన ద్వారా చేరాలి. ఈ 10 సార్లు ఆశయాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలంటే మరి పిఎంసీలో నేను ఎందుకు బాధ్యత తీసుకున్నా అంటే నా వంతుగా నేను బాధ్యత తీసుకున్నా, హనుమంతరావు అని కూడా బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మన దగ్గర ₹1 ఉంటే ఒక 10 పైసలు ఇద్దాం. ₹1 కాదు నేను మనది, ₹1 ఉంటే ఒక 10 పైసలు ఇద్దాం. ఒక ₹1000 ఉంటే ఒక ₹100 ఇద్దాం. ₹1,00,000 ఉంటే ఒక 10,000 ఇద్దాం. ₹90 మనం తిందాము, ₹10 మహా పరిముక్తి కోసం ఖర్చు పెట్టుకుందాం. ఎవరికో కోసం కాదు, 10 సార్ కోసం ఇలా లేనే లేదు. 10 సార్ వచ్చిందే మనని ఇన్లైట్ చేయడానికి వచ్చింది. ఆయన జీవితం అంతా త్యాగం చేసుకొని పోయింది, అది మన కోసం. కాబట్టి మన కోసం రేపు భవిష్యత్తులో మనం ఏదైనా గుర్తుంచుకోండి, రాబోయే పునము కరపత్రాలతో మొదలైంది మన పిఎస్ఎస్. ఈరోజు
డిజిటల్ మీడియాగా మారింది. కాబట్టి ఎక్కడ ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం ఎంచుకోవాలి. లేదురా పోయి నేను వెనకట ఎడ్ల బండి మీద పోయినా ఖమ్మమని వస్తే నేను ఇవాళ వస్తానా నేను రాను. ఈ ర్యాలీ అయిపోతుండే అన్నీ అయిపోతుండే. నేను లేదు, ఇక నేను నాగేశ్వరాన్న మనసు పెట్టి మరి రావాలంటే వారం రోజుల ముందే వెళ్ళాలి నేను. కాబట్టి మరి వారం రోజుల్లో మన కొత్తగూడెం వచ్చినా మళ్ళీ నేను సిద్దిపేట పోయి మళ్ళీ ఇటు వచ్చిన. ఎందుకంటే గజ్వేలి కాడ మాట ఇచ్చింది కాబట్టి అటు పోయినా మళ్ళీ ఇటు మాట ఇచ్చు. అంటే ఏ సమయంలో ఏది అవసరమో అదే వాడుకోవాలి. నాకు ఈ ఫోన్ అవసరం వద్దు, నేను వెనకట్ లెక్కనే ఉత్తరాలు రాస్తా అంటే ఎవరు తీసుకుపోడు నీ ఉత్తరాన్ని. కాబట్టి ఒకసారి గుర్తుంచుకోండి, ఏ సమయంలో ఏది చేయాలో అదే చేయాలి. దాన్నే జ్ఞానము అంటారు. నేను లేదు మా తాత చెప్పింది అట్టే చేస్తా అంటే అది మన కర్మ, మనం ఏం చేయలేం. కాబట్టి పత్రి సారు దీనికోసమే పిఎంసి ఛానల్ని క్రియేట్ చేసిండు. రేపు 1,00,000 మంది ధ్యానుల అనుభవాలను ప్రపంచం అంతా వెళ్ళాలి అంటే మన పిఎంసి ద్వారానే వెళ్తుంది. కాబట్టి మనకు పిఎంసిలో మెయిన్ బాధ్యత తీసుకునే కాకుండా అందరూ బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ జిల్లా ఇన్ఛార్జిగా ఉంటూ, అదేవిధంగా అంబాసిడర్స్గా ఉంటూ అందరూ బాధ్యత, అది ఎవరిదో కాదు, అది మన కోసం బాధ్యత. ఏది చేసినా మన కోసమే. ఒకసారి గుర్తుంచుకోండి, ఇది వేరే వాళ్ళ కోసం కాదు. నేను ఈరోజు ఇక్కడికి రావడము నాగేశ్వరాని కోసం రాలే, నేను నా కోసం వచ్చిన. నేను ఇలా వెంకటాపూర్లో ర్యాలీ చేస్తే ఎవరికి వచ్చింది ఆ కర్మ? నాకే వస్తుంది. అది మీరు వచ్చారు కాబట్టి మీకు వస్తుంది. ఈ ఖమ్మం కాడ ఏం రాదు వాళ్ళకు. కాబట్టి ఎవరు ఏ పని చేస్తే ఆ కర్మలు మనమే పొందుతాం. కాబట్టి మరొకసారి మీ అందరికీ దయచేస్తూ పిఎంసిలో అందరం బాధ్యత తీసుకొని పనిచేద్దాం. సేవాదల్లో అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. వ్యక్తులను చూడవద్దు ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి. వ్యక్తులను చూస్తే మనం ముంగడికి పోలేం. వాళ్ళు ఎవరు ఎట్లానే ఉండాలి, మన పని మనం చేసుకుంటూ పోవాలి. నువ్వు ఇల్లేంద్ర రమేష్ అన్న అట్లా ఇట్లా అన్నాం అనుకో, మనం ఇట్లే ఉంటాం. ఇక ఆయన అట్లా కాదు, మనం ఇట్లా అవుతాం. కాబట్టి రమేష్ అన్న కోసం సంబంధం లేదు, హనుమంతరావు అన్నతో సంబంధం లేదు, శైలజ మేడంతో ఆయనతో సంబంధం లేదు. ఆమె కన్ను మూసుకుంది, ఆయన మీతో మనతో సంబంధం లేదని చెప్పి. కాబట్టి ఎవరితోటి సంబంధం లేకుండా ఉండడమే మన పని. ఎవరితో సంబంధం ఉండాలి? మనతోటి మనకు సంబంధం ఉండాలి. మన కోసం మనం ధ్యానం చేయాలి. మన ఎదుగుదల కోసం మనం పనిచేద్దాం. ఓకే, మరొకసారి మరి ఈ కార్యక్రమం, ఈ యజ్ఞం, వెంకటాపురంలో జరిగే ఒక యజ్ఞంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన నాగేశ్వరన్న గారికి ఉదయపూర్వక ధన్యవాదాలన్నా. నాకు ఈ ఊళ్ళో తిరుగుతూ ఉంటే మా ఊరు గుర్తుకొస్తుంది, మలుపలే. మరి మా ఊళ్ళో ర్యాలీ ఎప్పుడైతుందని చెప్పి ఎందుకంటే మా ఊళ్ళో కూడా నేను ర్యాలీ చేయాలి. మా ఊరు నా బాధ్యత. కాబట్టి ఊరు వదిలేసి 20 సంవత్సరాలు అయింది, కానీ ఆ ఊళ్ళో అయితే నేను ధ్యానం చెప్పాలి. నేను కూడా నీలాగే మా గ్రామంలో ర్యాలీ చేయాలి. ఆ గ్రామానికి మీరు అందరు రావాలి, మా ఊరు చూడడానికి మీరు అందరు రావాలి. ఎందుకంటే ఒకసారి ఆ ఊరంటే ఏందో చూసి అక్కడ గొప్ప ర్యాలీ చేద్దాం. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డబ్బులా? ఓకే అదే. అయితే ఇక్కడ 2 ఉన్నాయి మేడం. మనము సంపాదించే పైసా, ఇప్పటిదాకా మన ఆనందప్రసాద్ చెప్పింది కదా, నీ ఆలోచన, నీ పని, నువ్వు త్రికరణ శుద్ధి అంటే మనము మన డబ్బును మన ఎదుగుదల కోసం ఉపయోగించుకోవాలి. మన శరీరము మన ఎదుగుదల కోసం ఉపయోగించుకోవాలి. మన మాట మన ఎదుగుదల కోసం ఉండాలి. మనం నోరిప్పితే నువ్వన్న ఉపయోగపడాలి, నాకన్నా ఉపయోగపడాలి, ఈ రెండింటికే ఉపయోగపడాలి. అంటే త్రికరణ శుద్ధి అంటే నీ ఆలోచన నీ ఎదుగుదలకు ఉపయోగపడాలి. రెండవది నీ శరీరము నీ ఎదుగుదలకు ఉపయోగపడాలి. ప్రతి రూపాయి కూడా మన ఎదుగుదలకి ఉపయోగపడాలి. ఈరోజు ఇక్కడ వెంకటాపూర్లో ర్యాలీ చేసినప్పుడు ఇది నిష్కామ కర్మ. డబ్బు అయితే ఖర్చు అవుతుంది కదా, మరి డబ్బు దేనికోసం ఖర్చు పెట్టిండు? నిష్కామ కర్మ కోసం ఖర్చు పెట్టిండు. ఇదే ఊళ్ళో ఒక పోషమ్మ దేవాలయం ఉంది, పండుగ ఎత్తురు అనుకో. ఆ పోషమ్మ పండుగకు వచ్చి నాగేశ్వరరావు డబ్బులు అడిగిరు, ఆయన ఒక 1000 రూపాయలు ఇచ్చిననుకో, వాళ్ళు మేకను కోసిననుకో, ఏమవుతుంది? నీ డబ్బు పాపంగా మారింది. తర్వాత ఒక దేవాలయం కడుతున్నారు, ఆ దేవాలయానికి డబ్బు ఇచ్చినామనుకో, అప్పుడు ఏమైంది? పుణ్యంగా మారింది. అంటే నీ డబ్బు ఎన్ని రకాలుగా మారుతుందో మనం అర్థం చేసుకోండి. పాపంగా మారుతుంది, అదే డబ్బు పుణ్యంగా మారుతుంది. అదే డబ్బు నిష్కామకరంగా మార్చుకునేది ఏంటి అంటే, ఏదైతే నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకునేది ఎక్కడ తెలుసుకుంటారు వాళ్ళు? ధ్యానం చేసినప్పుడు. ఆ ధ్యాన ప్రచారానికి మనం డబ్బు ఎప్పుడైతే ఖర్చు పెడతామో అది నిష్కామ కర్మ కింద మారుతుంది. ఇప్పుడు పిఎంసి డబ్బు పెడితే ఏమవుతుంది? అది మన ఆయుధం, అది నిష్కామ కర్మ. అంటే నీ దగ్గర ఉన్న డబ్బు నువ్వు నిష్కామ కర్మకు ఉపయోగిస్తావా, లేకపోతే పాపానికి ఉపయోగిస్తావా, లేదా పుణ్యానికి ఉపయోగిస్తావా, లేదా రెండికి ఏది ఉపయోగించుకుంటా నువ్వు వదిలేసిపోతావా?
ఇన్ని అవకాశాలని లేదు. ₹1,00,00,000 నేను వదిలేసిపోయినా నా మన్మడు తింటాడో నా కొడుకు తింటాడో వదిలేసిపోతాము. ఎవడు తిన్నాడు? ఆ కొడుకు నువ్వే కావాలి, మళ్ళా ఆ మన్మడు నువ్వే రావాలి. నా మన్మడులు ఉన్నారయ్యా, నా మన్మరాలు నీ మన్మరాలు తిన్నారు. ఎవడు సంపాదించిండో వాడే ఖర్చు పెట్టాలి. కాబట్టి మళ్ళీ భూమి మీదకి మనమే రావాలి. మనమని రూపంలో రావాలి, కోడల రూపంలో రావాలి, కొడుకు రూపంలో రావాలి. ఏదో ఒక రూపంలో వచ్చి ఆ డబ్బునంతా మనమే నాశనం చేయాలి. ఎవడు సృష్టికర్త వాడే లయకర్త. కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బును మనం ఏం చేయాలి? వదిలేసిపోతావా, నిష్కామ కర్మ కింద పెడతావా, పుణ్యం కింద పెడతావా, పాపం కింద పెడతావా? ఇప్పుడు అమెరికా పోతే మన డబ్బులు చెల్తాయా? చెల్లో కదా. డబ్బులను మార్చుకుంటాం లేదు అక్కడ పోయినాక. మరి అమెరికా పోతేనే డబ్బు కరెన్సీ మారుతుంది. మరి మీదికి పోతే మన డబ్బు మార్చుకోవాలి కదా. ఈ మార్చుకునే ఉపాయమే ఇది. ఈ మార్చుకునే ఉపాయం అంటారు. మన డబ్బును ఎలా మార్చుకోవాలంటే నిష్కామ కింద మార్చుకోవచ్చు, పాపం కింద మార్చుకోవచ్చు, పుణ్యం కింద మార్చుకోవచ్చు. మా ఊరోడాయా పాపం వాడు పోషమ్మ పండుగ చేస్తున్నాయా, నువ్వు 10,000 ఇచ్చావనుకో వాడు 4 మేకలను కోసి ఇంటికి మాంసం పంపిస్తాడు. ఆ చండాలమైన పాపం మనమే అనుభవించాలి, వాడు అనుభవించాడు. కాబట్టి మరి అలాంటిది మనం అన్ని జాగ్రత్తతోటి మనం చేసే పని, మన మనసు కూడా మన ఎదుగుదలకే ఉపయోగపడాలి, మన ఆలోచన ఎదుగుదలకు ఉపయోగపడాలి, మన శరీరం దేనికి ఉపయోగపడాలి? సాధనకు ఉపయోగపడాలి. సాధన ద్వారా మనం ఎదుగుతూ ఉంటాం. కాబట్టి ప్రతిదీ మనం ఈ భూమి మీద ఎదగడానికే ఉపయోగించుకోవాలి. ప్రతి క్షణం మనం ఎదగడానికి ఉపయోగించుకోవాలి. ఓకే, మళ్ళీ ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక పాట పాడాలా? అమ్మ కడుపునా ఉమ్మ నీరులో యోగిలాగా తేలి ఆడితివి, నేల మీద పడినంతలోనే కలిమాయా కలి చేత జిగితివి, కలిమాయా కలి చేత జిగితివి. దారిన నడువు దైవము నీవే, దారి దప్పితే ఆ దయ్యము నీవే, దాచిన దాగని సత్యమిది ధర్మౌ శరణౌ గచ్చామి. జీవారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే దైవము నీవెరా. ఎన్ని నదులలో ముక్కు మూసుకొని మునకలు వేసినను ముక్తి రాదురా. గుళ్ళు గోపురములు రాళ్ళు రప్పలను సందర్శించినను సత్యము తెలియదురా. చెట్టు పుట్టలలో చెరిచి దర్గలలో తరచి చూసినను తత్వము తెలియదురా. జీవారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే దైవము నీవెరా. ఊగి ఊగి కడకు ఉయ్యాల ఉండునటుల ఎన్నెన్ని చేసినను ధ్యానము చివరకటుల. ఏ ఆకు రాలినను ఇతాకు రాలదని దీని విధముగనే నిజమని నమ్మితే, ఏవి ఉన్నను ఎన్నెన్ని పోయినను ధ్యానమే నిలుచునుగా ఇలకల కాలము. జీవారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే దైవము నీవెరా. ఎంత మధురమో అముసాయానము అనుభవించి నీకే తెలియును, ఎంత మధురమో అముసాయానము అనుభవించితే నీకే తెలియును. ఎంత సౌఖ్యమో ఏమానందమో, ఎంత సౌఖ్యమో ఏమానందమో, ధ్యాన జీవితమే అవును అనంతము. జీవారా ధ్యానము చేయరా, ధ్యానము చేసితే దైవము నీవేరా. ధ్యానం చేయకపోతే మనమే రాక్షసులం, ధ్యానం చేస్తే మన దైవం. 2014 దాకా నేను కోడి మేక చేపలు అన్నీ తిన్నా. అప్పుడు నేనే రాక్షసుగా, నేనే దయ్యానికి ఉన్నా. 2014 ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేనే తెలుసుకున్నా కాబట్టి నేను దైవంగా మారినా. కాబట్టి మరి బ్రహ్మర్షి పత్రిజీ మనమందరం ద్వైవ స్వరూపులమని చెప్పి మనందరినీ ఒక ముక్తి కోసము, మోక్షం కోసము మనం తట్టి లేపినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ. ఆయనకు ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.